బేబీకి టచ్ చేయి, టచ్ టచ్. దేంటి నాన్న? వాట్ ఈస్ దిస్? వాటికి ఫ్లయింగ్ నేర్పిస్తారు. అమ్మ పాప, నాన్న పాప బేబీకి ఫ్లయింగ్ నేర్పిస్తారు. ఓకేనా? వదిలేసా? ఇయ్యొచ్చు కూడా. దీని గట్ట పెట్టు. పడిపోతుంది. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. వదిలే, భయపడుతుంది. కానీ మనము వాటిని అలాగే ప్యాంపర్ చేస్తే వాటి ఓన్ గా ఫ్లయింగ్ నేర్చుకో. వాళ్ళ మమ్మీ ఇప్పుడు మీ మమ్మీ నేర్పిస్తే నేర్చుకుంటావా, నేను నేర్పిస్తే నేర్చుకుంటావా ఫస్ట్? సో వాటికి కూడా అంతే కదా, మమ్మీ ఇంపార్టెంట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ అందరినీ ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్. సో వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు చూసేయండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఒకవేళ మన వ్లాగ్స్ని కంటిన్యూగా చూసేవాళ్ళు, మన వ్లాగ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలిసిందే, మా పార్కింగ్ ఏరియాలో పక్షులు అయితే గూడు పెట్టుకున్నాయి కదా. సో అవి కాస్త ఎగ్స్ ఎదిగి చిన్న పిల్లలుగా మారాయి కదా. సో ఆ చిన్న పిల్లలు వేసి పెద్ద పిల్లలు అయిపోయాయండి. అంటే ఆల్మోస్ట్ రెక్కలు వచ్చేసి ఎగిరే ఏజ్లోకి అయితే వచ్చేసాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటో సడన్గా అమ్మ 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 బర్డ్, నాన్న బర్డ్ ఉంటాయి కదా. సో అవి పదే పదే పార్కింగ్లో అంటే కంటిన్యూగా సౌండ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి ఇలా అరుస్తున్నాయి అని వచ్చి చూస్తే చిన్న పిల్లల కింద ఉండిపోయి ఏంటివి పడిపోయాయా ఏంటి అని కాసేపు అబ్జర్వ్ చేశాను. కానీ కాదండి, యాక్చువల్గా అవే వాటికి నేర్పించి పదే పదే చెప్తూ ఇలా ఎగరాలని నేర్పించాయి. అలాగే అవి కింద వరకు దిగే విధంగా చేశాయన్నమాట. సో మొత్తం 3 పక్షులు కదా, ఇంకొకటి అయితే పైననే ఉండిపోయింది. ఏంటో అలా కదిలించాను కానీ అరుస్తుంది. ఓకే, కాకపోతే వీటితో పోలిస్తే అది కొంచెం వీక్ ఉన్నట్లుంది, అందుకని దాన్ని పైన వదిలేసాయి. సో ముందుగానైతే కింద ఉన్నవి 2 అయితే ఎగరడం నేర్పిస్తున్నాయి. మేబీ తర్వాత దీనికి నేర్పిస్తాయేమో, కొంచెం ఓవర్ కేర్ అవసరం అనుకుంటా దానికి. సో చాలా బాగా అనిపించిందండి. మీలో ఎంతమందికి ఇష్టము? నాకైతే యాక్చువల్గా పక్షులైనా పెట్స్ ఏవైనా సరే చాలా ఇష్టము. వాటిని ప్యాంపర్ చేయడం, కేర్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. అంటే చాలామంది మనము సొసైటీలో చూస్తున్నాము, పక్క వాళ్ళని చూసి మనం ఎదగాలి, పక్క వాళ్ళని చూసి మనం కుళ్ళుకోవాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఎదగడం అంటే యాక్చువల్లీ మనుషులను చూసి మనుషులం కాదు. నా దృష్టిలోనైతే మూగజీవుల్ని చూసి వాటి లైఫ్ని నేర్చుకుంటే గనక మనం ఎలా బతకాలో మనకి తెలిసినట్టే. సో ఇండైరెక్ట్గా అవే నేర్పిస్తాయి మనకి ఒక కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. సో అంత కష్టంగా ఉన్నా సరే ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తాయి అన్నమాట అవి. సో నాకైతే చాలా అబ్జర్వ్ చేశాను, బర్డ్స్ కానీ అలాగే చేపలు కానీ ఇలా డాగ్స్ కానీ పెట్స్ ఏవైనా సరే వాటి లైఫ్ని కొంచెం నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. సో ఒక డీప్ థింకింగ్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది వాటి లైఫ్ని అర్థం చేసుకుంటే కనుక. సో మీలో నాలాగే ఎంతమంది ఆలోచిస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే డైలీ వీటిని అసలు చూస్తూ ఉంటాను. అవి ఎప్పుడైనా అందులో నుంచి పడిపోతాయా కింద, ఎప్పుడైనా అంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాయా సో అని డైలీ పదే పదే అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు అలా చూస్తూనే ఉంటాను. కాకపోతే వాటిని అసలు ఇప్పటివరకు ఎగ్స్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిల్లల్ని అయితే నేను టచ్ చేయలేదు, ఈవెన్ గూడును కూడా టచ్ చేయలేదు. సో టచ్ చేస్తే ఏమిటంటే అవి ఒకవేళ అమ్మ నాన్న వాటికి ముట్టుకున్నాము అని అంటే వాటికి ఏదో మైల అంటినట్టో లేదంటే వాటికి ఏదో విషం ఎక్కించినట్లో సో అలా ఫీల్ అవుతాయంట. అందుకే ఇంక వదిలేసి వెళ్ళిపోతాయంట. నేను ఎక్కడో మా నాన్నమ్మ చెప్తే విన్నాను మాట అన్నమాట. ఇప్పటికి అదేంటో ఫ్రెండ్స్, కొన్ని వర్డ్స్ అయితే మన పూర్వీకులు చెప్పినవి కొన్ని గుర్తుంచుకోము, కానీ కొన్ని మాత్రం మన లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా అవి గుర్తుండిపోతాయి కదా. మనం కూడా వాటిని మనకి పిల్లలకి కూడా చెప్తాము, ఎందుకంటే మంచి విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి కూడా, మన తదుపరి తరాలకి కూడా అందచేయాలి. మంచి పనైనా సరే, మంచి మాటలైనా సరే, మంచి బుద్ధులైనా సరే. సో అదైతే నేను గట్టిగా నమ్ముతాను. సో ఇక్కడ బర్డ్స్ చూస్తున్నాయి కదా, అవి ఏంటంటే యాక్చువల్లీ ఇవి కింద ఉన్నాయి కదా చిన్నపిల్లలు, వాటికి ఎగరడం రావు ఫస్ట్, వాటంతటా అవి అస్సలు నేర్చుకోవు. మనుషులు ఎలాగో మన పిల్లలకి దగ్గరుండి వాళ్ళతో అరుస్తూ పలు రకాలుగా చెప్తూ వాటికి నేర్పిస్తాం కదా, అడుగు తీసి అడుగు వేయడం ఎలా నేర్పిస్తామో ఇవి కూడా వీటి చిన్న పిల్లల దగ్గర నుండే అవి
ఐ మీన్ చిన్నపిల్లల థింకింగ్ దగ్గర నుండి అవి స్టార్ట్ చేస్తాయి అన్నట్టు నేర్పించడము. సో అందుకే ఇక్కడ చూస్తున్నారా, వాటి దగ్గరికి వస్తున్నాయి, మళ్ళీ పైకి ఎగురుతున్నాయి. సో వాటికి ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నాయి, ఇలా ఎగరాలి, అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అని చెప్తూ ఉంటే ఈ చిన్న పిల్లలు అయితే అబ్జర్వ్ చేస్తున్నాయి. నేను అది దగ్గరుండి గమనించాను. సో ఫోన్లో కరెక్ట్గా రికార్డ్ అయిందో లేదో నాకు కనిపించట్లేదు, కానీ సో చాలా బాగా రికార్డ్ చేశాను. సో ఒక బ్యూటిఫుల్ మెమరీ అయితే నా లైఫ్లో ఉండిపోతుంది అనేసి. సో ఇక్కడనైతే పాప లేచింది, ఇంకా పాపతో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఈ బర్డ్స్ చాలా ఎంజాయ్ చేసింది. సో అందులో కొన్ని మూమెంట్స్ అయితే ఇప్పుడు షేర్ చేస్తాను ఫ్రెండ్, చూడండి. బేబీ పాప మళ్ళీ చెప్పు వాటర్ పెట్టు పాపకి, అక్కడ పెట్టి వాటర్ తాగుతుంది, అక్కడ పెట్టి వాటర్ తాగుతావా? సరే, హాయ్ చెప్పు బేబీకి, చిన్న పాపకి హాయ్ చెప్పు. ఇట్లా పట్టుకో ముట్టుకో బేబీని, టచ్ చేయి, టచ్ ఇట్లా టచ్ చేయి, ఇట్లా టచ్ చేయి బేబీని, చేయి టచ్. చెప్పు, నువ్వు చెప్పు. బేబీ యూ టచ్ చేయి, టచ్ ఇంకా చూడు, క్యూట్ గగ్గు అగ్గు. వావ్, నువ్వు టచ్ చేయి, టచ్ అమ్మో నా భయం అవుతా. వావ్, బేబీ టచ్ చేయి, టచ్ దేంటి నాన్న, వాట్ ఈస్ దిస్? వాళ్ళ మమ్మీ ఏది, వాళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయారు? దట్స్ ఇట్. టచ్ ఇక్కడ టచ్ ఉంటుందా? అక్కడ ఉందా బేబీ? పోయిందా? నాన్న ఏడి బేబీ, నాన్న ఏడి? ఇక్కడ కూర్చో, సిట్ డౌన్. ఇగో మమ్మీ, నాన్న ఏడి? నాన్న అక్కడ, నాన్న అక్కడ, మమ్మీ పాప. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. సో తనకి ఎగ్స్ ఏజ్ నుంచే చూపిస్తున్నాను డైలీ కూడా. సో తను అందుకే మురిసిపోతుంది అనమాట. తనకి ఇప్పుడే అర్థమైపోయింది అవి కాస్త పాపలయ్యాయని. సో ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి, చూసేయండి. చూడు, వాట్ ఈస్ దిస్? బాబా టచ్ అనియా, టచ్ చేయి, టచ్ బేబీ ఆమ్ పాపా పాపా. టచ్ చేయి, నాకు బేబీ చూడు, స్మైల్ బేబీకి స్మైల్. ఇక మళ్ళీ టచ్ చేయి బేబీకి, స్మైల్ స్మైల్ మళ్ళీ టచ్. ఇగో బేబీ టచ్ కన్నా, బేబీ టచ్. మమ్మీ ఉందా? వాళ్ళ మమ్మీ ఏది? ఇగో బేబీ టచ్, మళ్ళీ టచ్. అగో బేబీ, నాన్న
అంటున్నాడా నాన్న అన్నాడా? మరి బేబీ ఏమన్నది చూడు, బేబీ టచ్ బేబీ. ఎక్కడ పెట్టాలి? ఏమంటుంది? ఏమన్నది మమ్మీయా? ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాలాగే చాలామంది ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు, బర్డ్స్ లైఫ్ని తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు. సో అందుకని నేను డైలీ ప్రతి వ్లాగ్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తూ వచ్చానన్నమాట. అవి ఎగ్స్ ఏజ్ నుంచి ఎలా గ్రోత్ అయ్యాయి అనేసి. సో హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఇక్కడ పాప చెప్తూ ఉందన్నమాట, అమ్మ పాపనంట, నాన్న పాపనంట, బేబీ పాపనంట. సో వాటిని దా అని పిలవడం చాలా ఎంజాయ్ చేసింది. అసలు లోపలికి రమ్మంటే కూడా రాదంట. మరి అమ్మ పాప ఏది? మరి బేబీ పాప ఏది? బేబీ పాప. ఓ మై గాడ్, వెరీ గుడ్ నాన్న. భలే బాగుంది కదా బేబీ పాప, బాగుందా? చాలా క్యూట్ ఉందా బేబీ పాప? ఇటు చూడు, బేబీ పాప ఎలా ఉంది? క్యూట్గా ఉంది. ఎలా ఉంది చెప్పు కన్నా, బేబీ పాప ఎలా ఉంది? క్యూట్గా ఉంది. హ్యాపీయా? నువ్వు హ్యాపీయా? ఇటు చూడు, అమ్మ చూడు, హ్యాపీయా? ఓ నైస్, ఓకే, సూపర్ చెప్పు. ఓకేనా? సూపర్ డూపర్ హ్యాపీ అన్నమాట శాంభవి కదా. కాసేపు వాటిని వదిలేద్దాం. వాళ్ళు ఇగో ఇటు చూడు, అమ్మ నాన్న, నాన్న నాన్న, ఇగో అమ్మ పాప, నాన్న పాప. బేబీకి వాకింగ్ నేర్పిస్తారు, ఓకేనా? వాటికి ఫ్లయింగ్ నేర్పిస్తారు. అమ్మ పాప, నాన్న పాప, బేబీకి ఫ్లయింగ్ నేర్పిస్తారు, ఓకేనా? మనం లోపలికి వెళ్దాందా? నీకు అనవసరంగా తప్పు చేసా చూపించి కదా, తప్పు చేశాను నీకు నువ్వు చూపించి. ఇప్పుడు వదలదు ఇంకా. సరే, అక్కడ నాన్న వెయిట్ చేస్తున్నాడు, నాన్న పాప వెయిటింగ్, అక్కడ అమ్మ పాప వెయిటింగ్. బేబీకి ఫ్లయింగ్ నేర్పిస్తారు, చీకటి అయిపోతుంది కదా. రా మన లోపలికి వెళ్దాందా, లోపలికి వెళ్దాందా? టచ్ చేయి, మరి టచ్ 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 చేయి, టచింగ్. భయం అవుతుందా? అమ్మో అంటావా? ఒకసారి టచ్ చేయగో, ఇలా 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 ముట్టుకో దాన్ని ముట్టుకో. నేను చెప్పాను ఆల్రెడీ, నువ్వు చెప్పు. ఏమని చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఆహా, ముట్టుకోవాలా? సరే ముట్టుకున్నాను. టిక్ 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 టిక్. ఇది అలవాటు అయిపోయింది బాగా. నువ్వు చెప్పు. ఇంకా చిన్నపిల్లలు దేవుళ్ళని ఊరికే అన్నారండి. వాళ్ళ మనస్తత్వం కూడా అంతే కల్మషంగా ఆలోచిస్తుంది కాబట్టి, ప్యూర్ సోల్తో ఆలోచిస్తుంది కాబట్టి. సో మనం చిన్న పిల్లల్ని దేవులతో పోలుస్తాము. ఇక్కడ రాక్సీ కూడా భలే కాసేపు ఆడింది. ఇంకొచ్చేసి వాటర్ పెడితే వాటర్ తాగేసింది అనమాట. చల్ల నీళ్ళే తాగుతుంది ఇది, అంటే నార్మల్ వాటర్ అస్సలు తాగదనమాట. చాలా కూల్గా ఉండాలి. అండ్ ఎవరితో ఎంత ఆడినా రాక్సీని మాత్రం అసలు కేర్లెస్గా ఉండకూడదు. చాలా అలుగుతుందండి, దాన్ని ప్యాంపర్ చేస్తూనే ఉండాలి. దానితో ఆడే ఆటలు అసలు పోస్ట్ పోన్ చేయకుండా ఆడుతూనే ఉండాలన్నమాట. అలా ఫ్లయింగ్ ఇగో నో 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 బయట బర్డ్ ఫ్లయింగ్ నేర్చుకుంటుంది కదా. ఫ్లయింగ్ ఎలా చేస్తాయి బర్డ్స్? టీ 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 చేస్తాయి. నో రాక్సీ వెళ్ళకూడదు, అమ్మ దెబ్బలు చెప్తుంది. ఫ్లయింగ్ కి శివ రాక్సీకి ఇంకా
సో నా పాపకి నేను ఇంత ఎందుకు చూపిస్తున్నాను, ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే తనకి చిన్న ఏజ్ నుంచే కొంచెంగా అర్థం కావాలి అసలు లైఫ్ అంటే ఏంటి, ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, దేనికి ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి ప్రియారిటీ ఇవ్వకూడదు. సో ఇలాంటివి నేర్పించాలి నాకు కొంచెం తెలిసిన దాంట్లో. సో ఇప్పుడున్న జనరేషన్కి అది చాలా తక్కువ కదా థింకింగ్ నేచర్లో. ఇగో నాన్న పాప ఏది? నాన్న పాప నాన్న పాప ఎక్కడుంది? నాన్న పాప నాన్న పాప ఏది? నాన్న పాప ఇక్కడ చెప్పు. నాన్న పాప ఏది? అక్కడ ఉంది నాన్న పాప. అక్కడ బయట ఉందా? ఏమన్నది నాన్న పాప? నాన్న పాప అమ్మ పాప నాన్న పాప ఏమన్నది? మమ్మీ పాప కిచ్ 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 కిచ్. మమ్మీ పాప మమ్మీ పాప నాన్న పాప. మరి బేబీ పాప ఏది? బేబీ పాప బేబీ పాప బేబీ పాప ఏమన్నది? బేబీ పాప ఇటు చూడు ఇటు చూడు ఏమన్నది బేబీ పాప? బేబీ ఇటు చూడు ఏమన్నది బేబీ పాప? బేబీ అనియా ఇటు చెప్పాలి ఏమన్నది బేబీ పాప? ఇటు చూడు ఇటు చూడు బేబీ పాప ఏమన్నది నాన్న? బేబీ పాప కిచ్ కిచ్ అన్నయ్య. ఎట్లా అన్నది చూపి అమ్మకి చూపి. ఎట్లా అన్నది బేబీ పాప? ఏమన్నది అమ్మకి చూపి. ఏమన్నది తాటి బేబీ బేబీ పాప? ఏమన్నది? తాటి బేబీ పాప ఏమన్నది తాటి బేబీ పాప? బేబీ పాప ఏమన్నది? కిచ్ 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 అనియా అన్నయ్య. హ్యాపీయా నువ్వు? హ్యాపీ చాలా హ్యాపీయా? ఓకేనా? ఓకేనా? ఇటు చూడు ఇటు చూడు అమ్మ చూడు. హలో మేడం ఓకేనా? ఓకే చెప్పు మరి. ఓకే చెప్పు. ఇంకా పక్కన పిల్లలు కూడా రోజు వచ్చి చూస్తూ ఉంటారు అన్నట్లు. శశాంటి బర్డ్స్ ఎదిగాయా, శశాంటి బర్డ్స్ ఎదిగాయా అని వచ్చినప్పుడల్లా చూస్తూ వెళ్తూ ఉంటారు. సో ఈరోజు ఎదిగాయి ఆల్రెడీ ఫ్లై నేర్చుకుంటున్నాయి అని చెప్పగానే ఇంకా వచ్చేసి కాసేపు ఆడుకుంటామని చెప్పారు. ఓకే అని ఆలోచించాను. యాక్చువల్గా చిన్నపిల్లల చేతిలో వాళ్ళకి తెలియదు కదా కేర్ చేయడము. సో పిసికినట్లు అయిపోతాయి అనేసి చిన్న భయం వేసింది. కాకపోతే ఇంకా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసిన తర్వాత నాకు కూడా భలే సరదా వేసింది అనమాట. అంత బాగా ఎంజాయ్ చేశారు. సో ఈ యొక్క మెమరీ వాళ్ళ మైండ్లో కూడా ఉండిపోతుంది కదా ఎప్పటికీ కూడా. సో అందుకని ఇంకా ఇక్కడ మరి చిన్నపిల్లలకైతే నేను పెట్టలేదు. సో వాళ్ళకి తెలియదు కదా అప్పటికప్పుడు మూమెంట్లో వాళ్ళు తప్పించుకోవడానికి ఆలోచిస్తారు తప్ప సో అవతల వాటికి మనం హాని చేస్తున్నాం అనేది ఆలోచించే వాళ్ళ మైండ్కి తట్టదు అంతలాగా. సో మేము ఇక్కడ ఆడుతూ ఉంటే పైన మదర్ ఫాదర్ అయితే చూస్తూ ఉన్నాయన్నమాట బర్డ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు నా పిల్లల్ని అన్నట్లు చూస్తున్నాయి. కాకపోతే ఇవి భలే చాలా షార్ట్ టైంలోనే భలే ఫ్రెండ్లీ అయిపోయాయి అన్నమాట. సో ఫస్ట్ టైం ముడితే ఇలా రాలేదు, కాళ్ళు గట్టిగా పట్టుకున్నాయి నేలను. సో అసలు రాలేదు, భయపడ్డాయి ఏమో చేయడానికి వస్తుంది ఏదో నా పైకి వస్తుందండి అంటూ. బట్ థర్డ్ ఫోర్త్ టచ్ నుంచి మాత్రం ఈజీగా అలవాటు అయిపోయాయి. అసలు తీసుకుంటూ వస్తున్నాయి, వదిలేస్తే వెళ్ళిపోతున్నాయి, అసలు భయపడి పారిపోవట్లేదు అనమాట. సో భలే సరదా అనిపించింది. వాటి చిన్న జీవితం కాకపోతే ఎంత మెచ్యూరిటీ ఉంటుందో మూగజీవులకి అది మనము చాలామంది తెలుసుకోవాలి మనము. సో అది తెలుసుకోవాలంటే వాటిని దగ్గర నుండి వాటి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ స్టెప్ చూస్తేనే కానీ అర్థం కాదు. సో టైం అయితే ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయి వచ్చిందనమాట, చీకటి పడుతుంది. సో వాటికి అవిగా ఫ్లయింగ్ నేర్చుకోవాలి. సో అప్పుడు కనుకనే వాళ్ళ మదర్ ఫాదర్ వదిలేసి వెళ్తాయంట వాటిని. సో అంతవరకు వీటితోనే ఉంటాయన్నమాట. సో ఇవి వీలైనంత తొందరగా ఫ్లయింగ్ నేర్చుకుంటే కనుక వేరే జీవుల నుంచి రక్షణ పొందవు కదా. సో అందుకని ఇంకా నేను కూడా పిల్లల్ని పంపించేసి ఇంకా వాటికి ఓన్ స్పేస్ అయితే వదిలేసామన్నమాట. మేము కూడా పాపని రాక్సీని కానీ బయటకి రాకుండా చూసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది. సో మేము పట్టుకున్నంతసేపు అవి దగ్గరికి రావట్లేదు కూడా, దూరంగా అరుస్తూ ఉన్నాయి. సరే వాటి గురించి కూడా ఆలోచించాలి కదా. ఇంకా పిల్లలు వెళ్ళే టైంలో గేట్ ఓపెన్ చేశాను. ఆ గ్యాప్లోనే ఒకటి బయటకి ఎగిరిపోయిందనమాట. కొంచెం స్పీడప్లో ఎగిరిపోయి ఇంకా అలా పడిపోయింది. బట్ ఏం కాదు, దెబ్బ తగలలేదు. కాకపోతే ఏంటంటే బయటనే వదిలేస్తే ఏమైనా కుక్కలు మా రాక్సీ అంటే ముట్టదు, అది తెలుస్తుంది దాని గురించి. కానీ వేరే డాగ్స్ అలా ఉండవు కదా, డాగ్స్ అయినా క్యాట్స్ అయినా అలా తీసుకెళ్ళిపోతే ఎలా అనేసి మళ్ళీ పార్కింగ్లో వదిలేసి ఇంకా గేట్ పెట్టేశాను.
పాప రాక్సీ కాసేపు ఆడుకున్నా ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతే సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే వాటికైతే ఎగరడం వచ్చేసింది, అంత బాగా నేర్చుకున్నాయి. ఇక్కడ చూసారా రాక్సీ జస్ట్ దాంతో ఆడుతుంది, వాటికి మాత్రం ఎలాంటి హాని చేయలేదు. చాలా మంచిది మా రాక్సీ మాత్రం. ఎలా చెప్తే, ఎలా రూల్ చేస్తే ఆ రూల్ని ఫాలో అవుతుంది అనమాట. చిటికెలో కూడా ఫాలో అవుతుంది, అంత బాగా అర్థం చేసుకుంటుంది. ఆ విషయంలో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే దాన్ని మేము ఒక డాగ్ లాగా, పెట్ లాగా కాకుండా ఫ్యామిలీలో మెంబర్ లాగానే ట్రీట్ చేస్తాము ఎవ్రీ మూమెంట్లో కూడా. ఇంకెంచక్క అవి అయితే ఫ్రీగా మళ్ళీ కిందికి వచ్చేసాయి, వాటికి ఫ్లయింగ్ నేర్పిస్తున్నాయి. ఇదైతే ఇక్కడే ఉండిపోయింది. మళ్ళీ ఒకసారి నైట్ టైంలో చూద్దాము ఉన్నాయా ఎగిరిపోయాయా అనేసి. సో అప్పటి వరకు అయితే గ్యాప్ ఇచ్చేసాను. ఈలోపు ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా వంట చేసేస్తాను. ఇంకా చూస్తుండగానే నైట్ టైం కూడా అయిపోయింది. అంటే 2 hours తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే అసలు దొరకలేదు. ఎక్కడ ఉన్నాయని లైట్ వేసి మొత్తం వెతికితే కనుక ఇక్కడ దాక్కున్నాయి. మరి ఇంకొక పిల్ల కనిపించట్లేదు అండ్ మదర్ ఫాదర్ కూడా కనిపించట్లేరు. సో ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయాయా తెలియదు. దగ్గరలో ఎక్కడైనా చెట్టు పైన కూర్చొని చూస్తూ ఉన్నాయా వీటిని అర్థం కాలేదు. కాకపోతే ఇవి రెండు అసలు దగ్గరికి తీసుకుంటే కూడా భయపడుతున్నాయి. సరేలే అనేసి ఇంకా ఫిష్కి మాకు అక్వేరియంస్ ఉన్నాయి కదా, సో ఫిషెస్కి వేసే ఫుడ్లో నుంచి డ్రై వామ్స్ అయితే వేసాను తింటాయేమో అనేసి. బట్ చూసాను అవి నా ముందు తినట్లేదు అనేసి భయపడుతున్నాయేమో అనేసి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను అనమాట. మార్నింగ్ మళ్ళీ చూద్దాము అనేసి. సో ఫ్రెండ్స్, ఇది బర్డ్ లైఫ్ అసలు, కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవి మనపైన హోప్స్ పెట్టుకుంటే కనుకనే మన ఇంట్లో గూడు పెడతాయంట. అంటే మన మీద నమ్మకం ఉంటే తప్ప గూడు పెట్టుకోవు. సో అలాంటి గూడును ఎవరైనా సరే చెదిరేయకండి. ఇంట్లో గూడు పెట్టుకున్నాయి అనేసి పెట్టుకున్న తర్వాత అసలు చెదిరేయకండి. సో పక్షులు శాపం పెడితే కనుక అది కంపల్సరీ తగులుతుందంట. ఇంకా మార్నింగ్ చూస్తే లేవండి, ఎగిరిపోయాయి. కొంచెం సాడ్గా అనిపించింది. కాకపోతే ఇంకా హ్యాపీ సేఫ్ లైఫ్ అని విష్ చేయడమే మనం చేయాల్సిన పని. వాటి లైఫ్ వాటికి ఉంటుంది కదా, సో హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వాలి. ఇంకా గూడు ఖాళీ అయిపోయింది. సో ఇంకా నిన్నటి వరకు ఆడుకున్నాం కాబట్టి ఈరోజు ఇంకా కొంచెం అలా మూడు ఉంటుంది. కాకపోతే నో వరీస్. పాప కూడా లేవగానే అమ్మ బర్డ్ అనింది, కానీ ఇంకా ఏదో చెప్పి సముదాయించాను అనమాట. సో ఇదండి ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మరొక మంచి టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.